Srinivasarao garu and Shalini ma'am for organizing this annual program and also your yearly achievements. They are really spectacular. So I congratulate Shalini ma'am and also all the teaching faculty for their wonderful dedication and devotion. Just now Venkateswarao garu was telling me that Shalini madam, she contacts all the very important institutions here like IIT Hyderabad, Voxen University, and she takes so much of interest in taking the children to those institutions and exposing them to the reality. And this is a wonderful effort by you, ma'am. Once again, congratulations to you. So now, you are all anxious to see your children on the stage. సాధారణంగా యాన్యువల్ డే ప్రోగ్రామ్కి పేరెంట్స్ వాళ్ళ పిల్లలు స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ కోసం చూడడానికి వస్తుంటారు. నేను యాన్యువల్ డే ఫంక్షన్స్కి ముఖ్యంగా వెళ్ళడం పేరెంట్స్తో మాట్లాడడానికి వెళుతుంటాను. కాబట్టి ఐ టేక్ సమ్ లిటిల్ టైం, పెద్ద ఎక్కువ టైం తీసుకొని కానీ పేరెంట్స్తో మాట్లాడే అవకాశం నాకు దొరుకుతుంది అన్నది చాలా ప్రధానమైనది. తెలుగు అందరూ మాట్లాడతారు కదా, తెలుగు రాని వాళ్ళు పీపుల్ హూ కెనాట్ ఫాలో తెలుగు, దే కెన్ రేజ్ హ్యాండ్స్ సో ఐ కెన్ మాడ్యులేట్ మై స్పీచ్ అకార్డింగ్లీ. వన్ ఓకే సార్, ఐ విల్ ట్రై టు compensate, I try to see that you also understand. సో ముఖ్యంగా ఏంటంటే చాలామంది పేరెంట్స్ మన పిల్లల్ని ఏ స్కూల్లో జాయిన్ చేద్దామని చూస్తుంటారు. స్కూల్లో జాయిన్ చేయడానికి చాలా సర్వేలు చేస్తాం మనం. ఈ స్కూల్ ఎలా ఉంటుంది, ఈ స్కూల్ ఎలా ఉంటుంది, ఈ స్కూల్లో ఏముంది అన్నీ తెలుసుకొని ఫైనల్గా మన పిల్లలను మంచి స్కూల్లో జాయిన్ చేస్తాం. చేసిన తర్వాత ఇక మన బాధ్యత తీరిపోయింది అని మనం అనుకుంటాం. కానీ పిల్లల యొక్క ఎదుగుదలలో తల్లిదండ్రుల పాత్ర చాలా ప్రధానమైనది. నేను ఎప్పుడు చెబుతుంటాను, త్రివేణి సంగమంలాగా 3 నదులు ఎలా కలిస్తే ఒక ప్రాంతానికి, ప్రయాగరాజులో ఏ విధంగా ఆ ప్రాంతానికి అంత వైవిధ్యత వైశిష్టత వచ్చిందో, ముగ్గురు ఎప్పుడైతే కలుస్తారో అక్కడ నిజమైన పవిత్రత వస్తుంది. అది ఎవరంటే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పిల్లలు. ఈ ముగ్గురు కలిసి పనిచేస్తే అద్భుతమైన విజయాలు మనల్ని వరిస్తాయి. అందువల్ల పిల్లల యొక్క ఎదుగుదలలో ది రోల్ ఆఫ్ పేరెంట్స్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి శ్రీనిధి స్కూల్ బ్రహ్మాండమైన స్కూల్లో మనం జాయిన్ చేసిన తర్వాత మన బాధ్యత తీరిపోయింది. ఎందుకంటే చాలామంది పేరెంట్స్ రివ్యూ కూడా నేను చూశాను. చాలామంది పేరెంట్స్ మాట్లాడిన మాటల్లో ది స్కూల్ ఈజ్ టేకింగ్ అప్ ఎవ్రీథింగ్ అన్న మాటలు నాకు చాలా వినిపించాయి. కానీ ఎప్పుడు కూడా స్కూల్ యొక్క ప్రధానమైన బాధ్యత ఏంటంటే పిల్లలకు అనేక విషయాలు చెప్పడం, అనేక విషయాలు పరిచయం చేయడం, ఆ దీంట్లో వాళ్ళ యొక్క నైపుణ్యతను పరీక్షించడం. ఇది సాధారణంగా స్కూల్ యొక్క పని. అందుకని మనం 2 మాటలు మాట్లాడుతుంటాం ఎప్పుడు, విద్య, వినయం, చదువు, సంస్కారం. స్కూల్ యొక్క ప్రధానమైన బాధ్యత విద్య నేర్పించడం, చదువు చెప్పడం. తల్లిదండ్రుల ప్రధానమైన బాధ్యత వినయం నేర్పించడం, సంస్కారం నేర్పించడం. కాబట్టి స్కూల్ ఎంత చక్కగా వాళ్లకు టీచింగ్ చెప్పి వాళ్ళను బ్రహ్మాండమైన మార్క్స్తో పాస్ చేస్తున్నా కూడా ఆ పిల్లలకు కావలసిన సంస్కారం ఇవన్నీ నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. ఇది ప్రధానంగా మనం గమనించాల్సిన విషయం. ఎందుకంటే ఈరోజు చాలా బ్రహ్మాండమైన కాన్సెప్ట్తో వచ్చారు. మేము గేట్ దగ్గరికి రాగానే ఒక బోర్డింగ్ పాస్ ఇచ్చారు మాకు. తర్వాత పిల్లలు లోపలికి వస్తున్నప్పుడు ఎలాగైతే మనం ఫ్లైట్లో వెళుతున్నప్పుడు అలా వెళతామో ఆ విధంగా ఒక దీన్ని క్రియేట్ చేసాం. ఆ తర్వాత పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అని వాళ్ళందరూ కూడా ఒక స్పేస్ షటిల్లో ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా, డేవిడ్ అండ్ వాళ్ళిద్దరు కూడా ఒక స్పేస్ దీంట్లో ఉన్నారు. అంటే మేమంతా కూడా దీనికి చెందిన వాళ్ళు. నేను చిన్నప్పుడు ఇవన్నీ చూశాను. పెట్రోమాక్స్ లైట్ ఇంట్లో దాన్ని మేము ఒత్తి వేసి దాన్ని వెలిగించేవాళ్ళం. కిరోసిన్ తెచ్చి అందులో వేసేవాళ్ళం. అదొక పెద్ద అద్భుతమైన విద్య. ఆ తర్వాత డయల్ ఫోన్స్ చాలా తర్వాత వచ్చాయి మాకు. ఆ తర్వాత టీవీ ఎప్పుడో వచ్చింది మాకు. ఐ థింక్ 1982 నేను మొదటిసారి టీవీ చూసింది 1983లో వరంగల్లో నేను ఆర్ఈసీలో చదువుకున్నప్పుడు ఫస్ట్ టైం టీవీ చూశాను.
ఆ తర్వాత అఫ్కోర్స్ ట్రైన్లు ఆ స్టీమ్ ఇంజిన్స్ ఉండేవి, ఆ తర్వాత గ్రామ్ఫోన్ రికార్డులు ఇవన్నీ కూడా ఉండేది. శక్తిమాన్ తర్వాత వచ్చాడు. మంచి మిత్రుడు నాకు శక్తిమాన్, ముఖేష్ ఖన్నా, బాంబేలో మాకు మంచి పరిచయం. ఆ తర్వాత ప్రస్తుతం మనం ఇక్కడున్నాం, మనం అందరం కూడా మన పిల్లలు ఈ యుగంలో ఉన్నారు. చూస్తే వాళ్ళందరికీ ఆగ్యుమెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, ఆ తర్వాత మా శక్తిమాన్ పోయి ఇక్కడ రోబో వచ్చాడు. ఆ తర్వాత బిట్ కాయిన్స్ దాకా వెళ్ళాము, బిట్ కాయిన్స్ చూపించారు. ఆ తర్వాత ఆగ్యుమెంటెడ్ వర్చువల్ రియాలిటీ, స్పేస్ షటిల్, తర్వాత మీ సోషల్ మీడియా, తర్వాత ఫోన్పేలు ఇవన్నీ వచ్చాయి. కాబట్టి ఈ ట్రాన్సిషన్లో ఉన్నాము. కానీ ఈ సోషల్ మీడియా ప్రభావం పిల్లల మీద చాలా ఎక్కువగా ఉంది, ఇది మనం గమనించాం. ఇప్పుడే నేను ఇక్కడికి వచ్చేటప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్ చదువుతున్నా. అందులో ఒక ఆర్టికల్ ఉంది, అనేక దేశాలు సోషల్ మీడియాను బ్యాన్ చేయాలి పిల్లలకి అని నిర్ణయించుకుంది. ఆ మొదటి చేసిన దేశం ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియాలో 16 ఏళ్ల వరకు వచ్చే వరకు పిల్లలకు సోషల్ మీడియా ఇవ్వకూడదు అని వారు నిర్ణయించారు. ఇప్పుడు ఫ్రాన్స్, డెన్మార్క్, జర్మనీ ఇవన్నీ కూడా ఆలోచిస్తుంది. అంటే సోషల్ మీడియా ప్రభావం పిల్లల మీద ఎంత ఉంది అన్నది ఆ దేశాలు గుర్తించారు. కాబట్టి మీ అందరికీ నేను చేస్తున్న విన్నపం ఏంటంటే, మన పిల్లల్ని సోషల్ మీడియా నుంచి బయటికి తీసుకురాగలగాలి. ఆ బాధ్యత మళ్ళా తల్లిదండ్రుల మీదే ఉంది. సోషల్ మీడియా కన్నా ఇంకా బాగా ఇంట్రెస్టింగ్ ఉన్న విషయాన్ని మీరు పిల్లల ముందు ఉంచగలిగితే వాళ్ళు సోషల్ మీడియాను వదిలేస్తారు. అందువల్ల పిల్లలు ఇంటి నుంచి స్కూలుకు వెళ్ళిన తర్వాత మీరందరూ కూడా చదవడం మొదలుపెట్టారు. పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళని ఎలా ఎంగేజ్ చేయాలన్న బాధ్యత కూడా మీ మీద ఉంది. లేకుంటే ఏమవుతుందంటే పిల్లలు దాంట్లో ఉండిపోతున్నారు. పేపర్ చూస్తే ఎన్ని విషయాలు తెలుస్తున్నాయి చూడండి. సోషల్ మీడియా ప్రభావం చాలా ఉంది. కాబట్టి ఈరోజు శ్రీనిధి స్కూల్ యాన్యువల్ డే సందర్భంగా నేను తల్లిదండ్రులకు చేస్తున్న విన్నపం ఏంటంటే, సోషల్ మీడియా నుంచి పిల్లల్ని బయటికి తీసుకురావాలి అన్నది మీ ప్రధానమైన ఉద్దేశం కావాలి. పిల్లలు వెహికల్ నడపాలంటే వాళ్ళకు ఒక ఏజ్ లిమిట్ ఉంటుంది. 18 ఇయర్స్ వరకు మనం వాళ్ళకు లైసెన్స్ ఇవ్వలేము. అదేవిధంగా పెళ్లి చేయాలన్నా కూడా 21 సంవత్సరాలు మినిమం. ఆ విధంగా మనం రూల్స్ పెడుతున్నప్పుడు సోషల్ మీడియా చిన్నపిల్లలే వాడేస్తున్నారు. 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పిల్లలు. ఈ మధ్య ఒక బారసాలకు వెళ్ళాము, అంటే పిల్లల్ని ఉయ్యాల్లో వేసే పండుగ. ఇంతకుముందు మేము వెళ్ళేటప్పుడు పిల్లలు హాయిగా ఆనందంగా ఇలా ఆడుతుండేవాడు. ఇప్పుడు మొన్న ఉయ్యాల్లో వేసిన బాబును చూస్తే వాడు ఇలా అంటున్నాడు, వాడి చేతులు ఇలా మూమెంట్. అంటే పిల్లల్ని కంట్రోల్ చేయడానికి మనం ఏంటంటే మొబైల్స్ వాళ్ళ చేతిలోకి ఇచ్చేస్తున్నాము. వాళ్ళు దాంట్లో ఉన్నారు, మనం హాయిగా ఉన్నాం. కానీ దీని ప్రభావం పిల్లల మీద ఎంత పడుతుందో మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. అందువల్ల మొదట మీరు పాట చూస్తే పిల్లలు చక్కగా ఇక్కడ నాట్యం చేశారు. వీణ పుస్తకధారిణి అని మొదలుపెట్టారు. సరస్వతి మాతను గురించి మాట్లాడుతూ వీణ పుస్తకధారిణి అంటే మన పిల్లలు పుస్తకాలతో పాటు వీణ కూడా ఉండాలంటే వాళ్ళు ఏదైనా ఒక ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ కానీ ఒక హాబీ కానీ డెవలప్ చేయాలని ఆ పాట నుంచి మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే పిల్లలకు ఈ విధంగా సంగీతం కానీ ఆర్ట్ కానీ ఇలాంటివి నేర్పించారనుకోండి, వీళ్ళు క్రమక్రమంగా ఈ సోషల్ మీడియా నుంచి బయటకు వస్తారు. అందువల్ల మనం నేర్పించాల్సింది పిల్లలకు ఏదో ఒక విషయంలో ఒక నైపుణ్యత నేర్పించాలి. అబ్దుల్ కలాం గారిని ఒకసారి చూస్తే ఆయన రోజు 4 గంటలకు లేచి వీణ వాయించేవాడు. తర్వాత మీరు చూసుకుంటే అద్భుతమైన సైంటిస్ట్, మనకున్న అద్భుతమైన సైంటిస్టులు చూస్తే వాళ్ళు కూడా E=mc². ఆయన వైలిన్ వాయించేవాడు. మీ పీరియాడిక్ టేబుల్ మెండలీఫ్, ఆయన బ్రహ్మాండమైన మ్యూజిక్, ఆయన మ్యూజిక్ మాస్టర్. ఆల్బర్ట్ ఐన్స్టీన్ వైలిన్ వాయించేవాడు. మెండలీఫ్ బ్రహ్మాండంగా పాటలు పాడేవాడు, సంగీతం. అందుకనే ఎలిమెంట్స్ అన్నింటినీ బ్రహ్మాండంగా ఒక సీక్వెన్స్లో అరేంజ్ చేయగలిగాడు. అందువల్ల నేను తల్లిదండ్రులకు చేస్తున్న రెండవ విన్నపం ఏంటంటే, చదువుతో పాటు పిల్లలకు ఏదైనా ఒక విషయంలో మీరు దాన్ని పరిచయం చేయండి అన్నది ప్రధానంగా నేను మిమ్మల్ని కోరుకుంటున్న రెండవ విషయం. మూడవ ముఖ్యమైన విషయం ఏంటంటే, పెద్దవాళ్ళ యొక్క జీవిత చరిత్రను చూస్తే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారి జీవిత చరిత్ర, అంటే మహాత్మా గాంధీ గారి జీవిత చరిత్ర ఒకసారి చదివితే, మోహన్ దాస్ పిల్లవాడిగా ఉన్నప్పుడు
వాళ్ళ నాన్నగారు ఆ పిల్లవాడికి శ్రవణ కుమారుడి కథ అన్న పుస్తకాన్ని తెచ్చి టేబుల్ మీద పెట్టాడు ఆ పిల్లవాడికి. ఆ మోహన్ దాస్ ఆ పుస్తకాన్ని చదివి నేను కూడా శ్రవణ కుమారుడు ఎలాగ తల్లిదండ్రులకు గౌరవం ఇచ్చాడో నేను కూడా మా అమ్మా నాన్నలకు గౌరవం ఇస్తానని నిర్ణయించుకున్నాడు ఆ పిల్లవాడు. ఇది తండ్రి యొక్క పాత్ర. మళ్ళా మోహన్ దాస్ నాన్నగారు అంటే కరమ్చంద్ గాంధీ గారు మన పిల్లల్ని పుష్ప సినిమాకి తీసుకెళ్తున్నాం, కానీ ఆయన ఆ పిల్లవాడిని హరిశ్చంద్ర నాటకానికి తీసుకువెళ్ళి హరిశ్చంద్ర నాటకం చూపించాడు. హరిశ్చంద్ర నాటకం చూసిన మోహన్ దాస్ జీవితంలో అసత్యం ఎప్పుడూ చెప్పకూడదు అని నిర్ణయించుకున్నాడు. అది తండ్రి యొక్క పాత్ర. ఆలోచించండి, మేమేమంటున్నాం, మేము పిల్లలతో బ్రహ్మాండంగా టైం గడుపుతున్నాం సార్ అని అంటారు, కానీ మనం పిల్లలతో ఏ టైం గడుపుతున్నాం? బిగ్ బాస్ సీరియల్ చూడడానికి 2 గంటలు మనం పిల్లలతో కలిసి బిగ్ బాస్ సీరియల్ చూస్తున్నాం. అది పిల్లలతో గడిపే సమయం కాదు. ఎవరో నాకు చెప్పారు, సార్ బిగ్ బాస్ చాలా బ్రహ్మాండమైన గొప్ప పాపులర్ ప్రోగ్రామ్ సార్ అన్నారు. నేను బిగ్ బాస్ అంటే సుభాష్ చంద్రబోస్ను చూపిస్తారేమో అనుకున్నాను, బిగ్ బాస్ అంటే భగత్ సింగ్ను చూపిస్తారేమో అనుకున్నాను, రాణి రుద్రమను చూపిస్తారేమో అనుకున్నాను. ఎందుకంటే వీళ్ళు మన దేశానికి బిగ్ బాస్ అని టీవీ ఆన్ చేస్తే ఇలాంటి కాంపౌండ్ ఒక 2 ఉన్నాయి, పెద్ద హాల్, అందులో 15 మంది ఉన్నారు. వాళ్ళు విచిత్రంగా ఉదయం మనందరిలాగే బ్రష్ చేసుకుంటున్నారు, ఆ తర్వాత కిచెన్లో కూరగాయలు తరుగుతున్నారు, విచిత్రమైన వేషధారణ ఉంది, విచిత్రమైన మాటలు మాట్లాడుతున్నారు. ఇవన్నీ మనం మన పిల్లలతో 2 గంటలు ఆ పిల్లలతో చూస్తున్నాం. మనం ఏం నేర్పిస్తున్నాం పిల్లలకు ఆలోచించండి ఒకసారి. ఇది తల్లిదండ్రుల పాత్ర. అందువల్ల మనం ఏ విధంగా పిల్లలతో సమయం గడుపుతున్నాం అన్నది కూడా తల్లిదండ్రులు ఆలోచించుకోవాల్సిన విషయం. ఎందుకంటే 16 సంవత్సరాలు వచ్చే వరకు పిల్లల్ని మనం మార్చగలం. 16 సంవత్సరాల తర్వాత మనం ఏమీ చేయలేము అని రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి వ్యక్తి చెప్పారు. Sri V.V. Lakshminarayan garu, popularly known as J.D. Lakshminarayan garu, as he has formerly joined director of the CBI. He is a distinguished alumnus of NIT Warangal and IIT Madras, who choose the master class in public services and ethical leadership. He is also the youth icon of Telugu states, a leader who has personally interacted with over 3 million young minds to ignite the sparks of national development. Thank you, Sri. We request our principal ma'am to present some plaques to the chairman sir and president ma'am as a token of gratitude.